చెక్ డ్యాం కూలిపోయినది కట్టిన ఇంజనీర్ల ప్రాబ్లమా ఇసుక మాఫియా అంతుచిక్కని ప్రశ్న. దర్యాప్తులో పోలీస్ బృందాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పిఎస్ లో శనివారం రోజున డీఈఈ ఇంజనీర్ పాలకుర్తి రవి ఫిర్యాదు చేయగా తలుగుల మానేరు డ్యాం డ్యామేజ్ కావడంతో స్టేట్ ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రాజ్యం బృందం పరిశీలించగా సుమారుగా 3 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. దర్యాప్తులో భాగంగా హుజూరాబాద్ ఏసీపీ మాధవి తణుగుల గ్రామాల్లో దర్యాప్తు చేయగా కొంతమంది రాత్రి సమయంలో శబ్దాలు రావడం జరిగిందని, ఇసుక మాఫియా వారి పని అని అనుమానం వ్యక్తపరిచారు. అనుమానితులను విచారిస్తున్నామని మీడియా సమావేశంలో తెలియపరిచారు. పూర్తి దర్యాప్తు అనంతరం మీడియా ద్వారా మరిన్ని విషయాలు తెలియపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట సిఐ రామకృష్ణ గౌడ్, ఎస్ఐ సతీష్ పాల్గొన్నారు. పాలకుర్తి రవి గారు డిఈఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చి పోలీస్ స్టేషన్ జమ్మికుంటలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తణుగుల చెక్ డ్యామ్ అనేది డ్యామేజ్ కాబడింది. ఆ డ్యామేజ్ కాస్ట్ వచ్చి 3 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చారు. దాంట్లో ఆయన కొంత సస్పిషియస్ ఎట్లా జరిగిందనే దానికి మాకు పూర్తిగా తెలియదు, కానీ గ్రామస్తులందరూ కూడా కొంచెం సౌండ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక పదం రాశారు. దానిలో భాగంగా ఈరోజు విచారణలో స్టేట్ ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ వారి నుంచి పిలవడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ వెంకటరాజన్ సార్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం వచ్చి అక్కడ డ్యామేజ్ అయిన దగ్గర ఏదైతే డ్యామేజ్ అయిందో అక్కడ అన్నీ కూడా మేము దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసినారు. దీన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం దర్యాప్తులో భాగంగా. నిజంగానే అక్కడ ఎట్లాంటి బ్లాస్టింగ్ జరిగినట్టయితే దాంట్లో మాకు క్లియర్ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి దర్యాప్తులో మీకు తెలియజేస్తాము జరుగుతుంది. అది విచారణలో భాగంగానే అందరినీ సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిచి విచారణ చేస్తాం. పూర్తి నివేదిక వచ్చేంత వరకు అయితే మనం ఎవరిని చేయలేదు కదండి. అది సివిల్ ఇంజనీర్ గారి నుంచి టీం కూడా అడుగుతున్నాము. ఇప్పుడేమో ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన టీం వచ్చింది. మా సిపి గారు, కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు ఈరోజు. అదే కాకుండా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన స్టేట్ టీంను కూడా అడుగుదామని చెప్పేసి మా డిస్కషన్లో సార్ చెప్తున్నారు. సిపి గారి ఆదేశాల మీద మేము వారికి కూడా రిక్వెస్ట్ చేస్తాము. వారి తరఫు నుంచి కూడా వస్తే ఆ టీం కూడా అబ్జర్వేషన్ ఇస్తారు, వారి రిపోర్ట్ కూడా ఇస్తారు. ఇంకేమైనా క్లూ కూడా ముందుకు వస్తే దాని ప్రకారం కూడా ముందుకు వస్తుంది. ఇదే ప్లేస్లో డ్యామేజ్ అయితే అప్పుడు కాంట్రాక్టర్ గారు రిపీట్ చేసినారు అనేది కూడా మాకు ప్రైమరీ విచారణలో కొంతమంది గుంపులో గ్రామస్తులు, ఇతర గ్రామస్తులు అందరూ కూడా వచ్చి తెలియజేసినారు. దీని మీద కూడా పూర్తి విచారణ చేసి అసలు కల్ప్రిట్స్ ఎవరు, ఇది యాక్సిడెంటలా లేకపోతే సబటేజ్ వలన జరిగిందా అనేది పూర్తి విచారణ తెలియజేతో మాకు కంక్లూజ్ అయిన తర్వాత మీకు మళ్ళీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.